తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభివృద్ధి చేయడం చేత కాదని, కేవలం వ్యవస్థలను కూల్చడం మాత్రమే తెలుసని ఆయన మండిపడ్డారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రేవంత్ రెడ్డికి బూతుల భాష తప్ప మరే భాష రాదని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న హైడ్రా తీరును కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ మంత్రులైన వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిలకు చెందిన అక్రమ నిర్మాణాలు హైడ్రా అధికారులకు కనిపించడం లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. పేదవాడి ఇళ్లను కుల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి మంత్రుల ఇళ్లకు వచ్చేసరికి వెనుకాడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కట్టే వ్యక్తి కాదు, కూలగొట్టే వ్యక్తి అంటూ ఆయన విమర్శించారు. హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం కట్టిస్తామన్న ఇందిరమ్మ ఇల్లు ఎక్కడున్నాయని కేటీఆర్ నిలదీశారు. ఒక్క ఇల్లు కట్టినట్లు చూపించినా తాము సమాధానం చెబుతామన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ప్రజలను మోసం చేయడమే తప్ప మరేమీ సాధించలేదని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన దృష్టిని పాలనపై కేంద్రీకరించాలని సూచించారు. 10 ఏళ్ల పందిలా బ్రతకాల్సిన అవసరం లేదు, గౌరవంగా బతకాలంటే కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో విద్యార్థులు జాబ్ నోటిఫికేషన్ల కోసం ఆందోళన చేస్తున్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు వెళ్లిన ముఖ్యమంత్రి పక్కనే ఉన్న అశోక్ నగర్కు వెళ్లి నిరుద్యోగులతో కలిసి టీ తాగి వారి సమస్యలను విని ఉంటే బాగుండేదని హితవు పలికారు. విద్యార్థులను పిలిపించుకొని మాట్లాడాలని, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరుతున్న ఎమ్మెల్యేల తీరును కేటీఆర్ విమర్శించారు.